కుండలిపల్లి సుందరయ్య స్ఫూర్తితో యువత పనిచేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌజ్ దేశాయ్ పిలుపు. సుందరయ్య అడుగుజాడల్లో పయనిద్దాం. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు. కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్ టీసీ లక్ష్మమ్మ కుట్టు మిషన్ సెంటర్లో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప అధ్యక్షతన ఆదివారం సాయంత్రం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌజ్ దేశాయ్ హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే నగరంలోని 23వ వార్డు శ్రీరామ్ నగర్లో సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్ వద్ద పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ వార్డు నాయకులు ఆర్ శేషంరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి కేవీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె ఈశ్వరయ్య, రిటైర్డ్ ఉద్యోగులు ఏ వెంకటరమణ, జి రత్నం, బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆర్ శ్రీనివాసులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 2 చోట్ల జరిగిన వర్ధంతి సభలలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌజ్ దేశాయి, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రజల కోసం చిన్న వయసులోనే అభ్యుదయంగా ఆలోచించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఆయుధంగా ఎంచుకున్నారన్నారు. యువత అంటే సమస్యలు గుర్తించే వాళ్లే కాదు, సమస్యకు పరిష్కార మార్గాలు కూడా అని ఆయన నిరూపించారన్నారు. దివిసీమ ఉప్పెన సందర్భంగా రాష్ట్రంలో కలరా మసూచి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్న యువతరం అందరినీ కూడగట్టి ప్రజల సేవకై వినియోగించిన ఆదర్శమూర్తి సుందరయ్య అన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ప్రజాసేవకై ఆస్తినంతా ఖర్చు చేయడమే కాక తనకు పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందని పిల్లలే కనకుండా ఆపరేషన్ చేయించుకున్న గొప్ప స్ఫూర్తిదాత సుందరయ్య అన్నారు. కులమత భేదాలు లేకుండా ప్రజలు అన్నదమ్ముల వలె జీవించాలని తన కుల చిహ్నంగా ఉన్న పేరులోని రెడ్డి అనే పదాన్ని తీసివేసి అణగారిన వర్గాల కోసం అంకితమై పనిచేశారన్నారు. అలాంటి సుందరయ్య స్ఫూర్తితో యువత సంఘాలను నిర్మించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ముజఫర్ నగర్లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో స్థానిక వార్డు కార్యదర్శి ఎన్సి ఆనంద్, నాయకులు కె ప్రభాకర్, ముక్తార్, వెంకటేశ్వర్లు, చిన్న శ్రావణ్, విజయ్ కుమార్, వినోద్, రాజు, మహిళా నాయకులు లక్ష్మీబాయి, సువార్తమ్మ, శారదమ్మ, నాగేశ్వరమ్మ, కుమారి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో సిపిఎం వార్డు నాయకులు అజ్మత్, జి లక్ష్మణ, ఆర్ రాజు, వై శంకర్, కేవీపీఎస్ వార్డు నాయకులు జి ఆంజనేయులు, ఎస్ నాగరాజు, వార్డు పెద్దలు రామచంద్ర, అలెగ్జాండర్, ఎస్ సత్యరాజు, పెంచలయ్య, ఆర్ వెంకటేష్ మొదలగు వారు పాల్గొన్నారు.